రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎంత తొందరగా తీయాలో ఈయన చూసి నేర్చుకోవాలేమో. ఇతను తీసే సినిమాలు కూడా ట్రెండింగ్ లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో చూసి టైటిల్ రిజిస్టర్ చేయించడం ఇదే పని ఈ స్టార్ డైరెక్టర్ కి. సినిమాలు ఆడతాయో లేదో తర్వాత సంగతి, ఎప్పుడూ వార్తల్లో మాత్రం ఉంటాడు. బెజవాడ, వీరప్పన్, వంగవీటి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్. ఇవన్నీ ఇలా ఆలోచించి తీసిన సినిమాలే. తాజాగా ఇప్పుడు మరో సినిమా ప్లాన్ చేశాడట. ఇప్పుడు ఎక్కడ చూసినా జయలలిత మరణం తదనంతరం శశికళ మీద వార్తలు వస్తున్నాయి. ఇదే అదునుగా ప్లాన్ చేసిన వర్మ అన్నాడీఎంకేకి జనరల్ సెక్రటరీగా అయిన శశికళ మీద ఇప్పుడు వర్మ సినిమా ప్లాన్ చేశాడు. సినిమా పేరు శశికళ అని కూడా ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు. రిజిస్ట్రేషన్ కూడా అయిందట. శశికళ యొక్క యథార్థ గాథ ఆధారంగా ఈ మూవీ ఉంటుంది అని వర్మ తెలిపాడు. అంతేకాదు, నాకు జయలలిత అంటే విపరీతమైన గౌరవం అని, కానీ శశికళ అన్నా కూడా గౌరవం అని తన ట్విట్టర్ లో తెలిపాడు. ఇదండి సంగతి. మరి వర్మ ఇలా సినిమాలు చకచకా తీసేయడం, అవి ఆడతాయో లేదో చూసుకోకుండా ఇలా లేటెస్ట్ సబ్జెక్ట్స్ తీసుకొని సినిమాలు తీయడంపై మీ కామెంట్స్ తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.